One. Good morning, everyone. We are from Trade IT ITS. We came to Vijayawada for TOT program. It was on 28th February 2025 to 4th March 2025. Here we have some project work, activities done, and our colleague will explain the activities what we have done here. గుడ్ మార్నింగ్. అవర్ ఆర్పి మేడం ఒక చిన్న టాస్క్ ఇచ్చారండి. సో అదేంటి అంటే పిల్లలకు ఎఫర్ట్గా లెసన్ ఎలా చెప్పగలుగుతారో ఒక చిన్న ప్రొఫామ్ రెడీ చేయండి అందరూ వీటీస్కి అన్నారు. సో ఒక 12 టీమ్స్ డివైడ్ చేస్తే మాకు మా టీం నెంబర్ 8. సో మేమంతా డిస్కస్ చేసుకుని ఏం చేసామంటే పిల్లలకు ఒక చిన్న వొకేషనల్ ట్రైనర్కు ఒక టీఎల్ఎం ఎలా ఎఫెక్టివ్గా ఉండాలి, పిల్లలకు లెసన్ అర్థమయ్యేటట్టు ఒక ప్రోడక్ట్ ఏదైనా చేస్తే బాగుంటుందని డిస్కస్ చేస్తే మా సుధారాణి మేడం గారు చార్ట్ వర్క్ ఉంటే బాగుంటుంది ఇప్పుడు షార్ట్ టైంలో అనేసి ఫైనల్ చేశారు. మేము దాన్ని ప్రిపేర్ చేశాము. సో ఇక్కడ మేము 6 మంది ట్రైనర్స్ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ షార్ట్ కట్ కీస్ ఇన్ ఎంఎస్ వర్డ్ ప్రిపేర్డ్ బై ఎం హరికృష్ణ, ఏపీ మోడల్ స్కూల్, దిన్నపల్లి, అన్నమయ్య డిస్టిక్. సో సార్ ఇక్కడ ఏమి రెడీ చేశారంటే ఒక ఎంఎస్ వర్డ్లో షార్ట్ కట్ కీస్ Ctrl+B ఫర్ ఏ బోల్ట్, ఈ బోల్ట్ లెటర్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా సారు మెన్షన్ చేయడం అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. అంటే పిల్లలకు Ctrl+B క్లిక్ చేయగానే అక్షరాలు ఫాంట్ అనేది ఎలా మారుతుంది అనేది ఇక్కడ క్లియర్గా ఒక చిన్న టీఎల్ఎం వర్క్లో మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే Ctrl+U రిఫ్లెక్ట్ అండర్లైన్, ఫాంట్ అండర్లైన్, Ctrl+I రిఫ్లెక్ట్ ఇటాలిక్. అలాగే సో ఎవ్రీ పీపుల్కి కూడా ఒక చిన్న లెటర్ క్రియేట్ చేయడం అనేది చాలా అవసరం నవ్యస్ డేస్. సో ఒక్కొక్క లెటర్ ఒక లెటర్ పర్ఫార్మ్ చేసేటప్పుడు హెడ్డింగ్ని ఎలా రెడీ చేసుకోవాలి, వాటికి యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ కీస్ సార్ క్లియర్గా ఫ్రమ్ అడ్రస్ కానీ యువర్స్ ఫైత్ఫుల్లీ అని కానీ బాడీ ఆఫ్ లెటర్ కానీ రెస్పెక్టెడ్ సార్ అని దగ్గర కూడా అన్నిటి కూడాను స్ప్లిట్టెడ్గా షార్ట్ కట్ కీస్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ సెకండ్ టాపిక్ ప్రింటింగ్ డాక్యుమెంట్ అండ్ ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫూటర్ ప్రిపేర్డ్ బై ఎం భీమశేఖర్, ఏపీ మోడల్ స్కూల్, సంబేపల్లి, అన్నమయ్య డిస్టిక్. మీ ఆల్సో ఇక్కడ నేనేం ప్రిపేర్ చేశాను అంటే ప్రింటింగ్ డాక్యుమెంటు ఎలా ఉంటుంది, ఒక Ctrl+P క్లిక్ చేయగానే ఒక డాక్యుమెంట్ని ప్రింటింగ్ ప్రివ్యూ కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అనేది. సో ప్రింటర్ సెలెక్షను, తర్వాత కాపీస్, సెట్స్, తర్వాత కొలెటెడ్ డీటెయిల్స్ అండ్ ప్రింట్ ప్రివ్యూ ఇవన్నీ కూడాను రిఫ్లెక్ట్ చేసేటట్టు ఈ చార్ట్లో ప్రిపేర్ చేయడం జరిగింది. ఎందుకు ఇదంతా సిస్టంలో చూపించవచ్చు కదా అండ్ బ్లాక్ బోర్డ్లో డిజైన్ చేయొచ్చు కదా అంటే బ్లాక్ బోర్డ్లో డిజైన్ చేయడానికి కొంచెం టైం అనేది లాస్ అవుతాం. అలాగే మనకు పవర్ లేనప్పుడు కానీ సిస్టమ్ అవైలబిలిటీ లేనప్పుడు కానీ బ్రహ్మాండంగా మనం ఇట్లాంటి చార్ట్ వర్క్ని ఇప్పుడు చిన్నగా చేసాము, మనం టీఎల్ఎంగా పెద్ద చార్ట్లు చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని మేము భావిస్తున్నాం. అలాగే కొన్ని మొబైల్ అప్లికేషన్స్ కూడా స్టూడెంట్స్కి సజెస్ట్ చేయడం జరిగింది. ఇందులో అవి ఏంటి అంటే గూగుల్ షీట్స్ ఫర్ ఎక్సెల్స్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే WPS యాప్ అనేది వర్డ్ ఫార్మేట్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫూటర్. ఇక్కడ ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హెడర్ అంటే టాప్లో ఉంటుంది, ఫూటర్ అంటే బాటంలో ఉంటుందని మనం చెప్పడం వేరు, సిస్టంలో చూపించడం వేరు. జస్ట్ ఈ టీఎల్ఎం ద్వారా తక్కువ ఖర్చులకి టీఎల్ఎం ద్వారా మనం క్లియర్గా పిల్లలకి అనేది చూపించడం జరుగుతుంది అనమాట. సో కలర్ఫుల్గా ఉండటం వల్ల పిల్లోడికి ఈజీగా ఎక్కువ రోజులు గుర్తుండేటట్టు ఉంటుంది. నెక్స్ట్ ప్రింట్ డిఫాల్ట్ పేపర్ సైజ్ వచ్చేసి A4. సో ఒక A4ని ఇలా చేయడం జరిగింది అండ్ 2 A4 కలిస్తే ఒక A3 షీట్గా ఇలా చూపించడం జరిగింది. సో పేపర్ సైజెస్ కూడా ఒక స్టూడెంట్కి అవేర్నెస్ రావడం కోసం ఇలా చేసామని. నెక్స్ట్ థర్డ్ టాపిక్ హౌ టు ఇన్సర్ట్ షేప్స్ ప్రిపేర్డ్ బై టి సుధారాణి, APS WRS, ధవళేశ్వరం, ఈస్ట్ గోదావరి. మేడం ఏం చేశారంటే హౌ టు ఇన్సర్ట్ షేప్స్. సో ఫస్ట్ ఒక 4 షేప్స్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే 1 షేప్ని తీసుకొని ఇక్కడ సైజ్ ఇంక్రీజ్, ఒక సైజు
షేప్ ఇంక్రీజ్ చేస్తే ఎలా ఉంటుందనేది ఇక్కడ మేడం పేపర్ కట్లో చేశారు. అండ్ అదే షేప్ అవుట్ని రొటేట్ చేస్తే ఎలా ఉంటుందని ఇలా చూపించారు. అంటే పిల్లలకు రొటేట్ చేయడం ఎలా, ఇన్సర్ట్ చేయడం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న షార్ట్ కట్ ఫామ్స్ కూడా ఇక్కడ రాశారండి. నెక్స్ట్ 4th వన్, హౌ టు ఇన్సర్ట్ ఇమేజెస్ ప్రిపేర్డ్ బై జిఎల్ హిమబిందు కేజీబీవి చౌటి దిబ్బలు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. మేడం దానికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ షార్ట్ కట్ కీస్ రాయటం అనేది ఇక్కడ జరిగింది. అలాగే వాటికి సంబంధించిన ఇన్సర్ట్ ఇమేజ్ ఎలా ఉంటుందనేది ఇక్కడ చూపించడం జరిగింది. సో ఒక్కొక్క ఇమేజ్కి కూడాను బార్డర్ లైన్ అండ్ ఇన్నర్ లైన్, అవుటర్ లైన్ ఇన్నర్ లైన్ చూపించడం జరిగింది. ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్. అంటే ఒక ఇమేజ్కి బార్డర్ లైన్స్ వేయడం కూడా ఎలా అనేది ఆఫ్లైన్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 5th వన్, హౌ టు ఇన్సర్ట్ టేబుల్ ఇన్ ఎంఎస్ వర్డ్ ప్రిపేర్డ్ బై కే షౌరీలు జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ ముప్పల పల్నాడు డిస్ట్రిక్ట్. మేడం హౌ టు ఇన్సర్ట్ టేబుల్ అని క్లియర్గా ఇక్కడ డ్రా చేయడం జరిగింది. ఒక టేబుల్ని ఆ టేబుల్ డ్రా చేసి ఇన్సర్ట్ చేయడమే కాకుండా సింపుల్ మెథడ్గా గుర్తుండడానికి మినీ ఆపరేషన్స్ను సజెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఎంఎస్ వర్డ్ డౌన్ మార్క్, గో టు ఇన్సర్ట్ మెను డౌన్ మార్క్, టేబుల్ డౌన్ మార్క్, సెలెక్టింగ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్. అంటే థియరిటికల్ నాలెడ్జ్ కంటే షార్ట్ కట్ వర్డ్స్లో కీ వర్డ్స్లో గుర్తుపెట్టుకోవడానికి ఇది చాలా అంటే చాలా అవసరం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ క్లిక్ చేసిన తర్వాత ఒక డైలాగ్ బాక్స్ అనేది ఎలా విజిబిలిటీ ఉంటుందని పిల్లలకు ఈ చార్ట్స్ రూపంలో డిజైన్ చేయడం జరిగింది మేడము. నెక్స్ట్ ఫైనల్ 6th వన్, సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ అండ్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కీబోర్డింగ్ స్కిల్స్ ప్రిపేర్డ్ బై ఎస్ నయాబ్ రసూల్ ఏపీ మోడల్ స్కూల్ ఎల్ఆర్పల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్. సో సార్ వచ్చేసి ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండ్ కీస్ రైట్ హ్యాండ్ కీస్ వేయటం అనేది జరిగింది. సో పిల్లోడికి ఎల్హెచ్ఎస్ కీస్ అన్నాడు అనుకోండి, ఇలా పెట్టేస్తాం. ఏఎస్డిఎఫ్ అండ్ స్పేస్ బార్ అని చెప్పడం కంటే ఒక పిల్లవాడిని పిలిచి హ్యాండ్ ఇలా పెట్టండి సార్, ఇలా ఇక్కడ ఏమున్నాయి నాన్న అని చెప్పి, సార్ ఇక్కడ ఏ లెటర్ ఉంది, ఎస్ లెటర్ ఉంది, డి ఉంది, ఎఫ్ ఉంది, స్పేస్ బార్ ఉంది అని ఇలా పిల్లోడు యాక్టివిటీతో చేయించడం వల్ల వాడు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంకొక పిల్లవాడిని పిలిచి ఇక్కడ పెట్టండి సార్, రైట్ హ్యాండ్ పెట్టండి అంటే ఇక్కడ ఏ లెటర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి నాన్న అని అడగటం వల్ల వాడు క్లియర్గా మెన్షన్ చెప్తాడనమాట. స్పేస్ బార్, జేకేఎల్ అండ్ సెమీకోలన్ అని. సో పిల్లలను ఇక్కడ లెర్నింగ్ అండ్ టీచింగ్లో వాళ్ళని పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ ద్వారా మనం కంటెంట్ రాబట్టడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. అలాగే సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ సార్ ఇక్కడ క్లియర్గా కీవర్డ్స్ మెన్షన్ చేయడం జరిగింది. సెలెక్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని హోమ్లోకి వెళ్ళి ఫాంట్ దగ్గర X2 అనే ఒక చిన్న ఐకాన్ ఉంటుంది, సూపర్ స్క్రిప్ట్ ఐకాన్ అనేది. సో దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుందని సింబలిక్ O2 అని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సూపర్ స్క్రిప్ట్లో సెలెక్ట్ హోమ్ అని కీవర్డ్స్ క్లియర్గా సేమ్ దీనిలాగా ఇలా రాసిన తర్వాత A+B² అని సూపర్ స్క్రిప్ట్కి ఇలా రిఫ్లెక్ట్ అవ్వడానికి ఈ యొక్క ఫార్ములా రాయటం అనేది జరిగిందన్నమాట. సో ఇదంతా ఏంటి అంటే సిస్టమ్స్ అవైలబుల్గా లేనప్పుడు కానీ బ్లాక్ బోర్డ్ యూజింగ్ ద్వారా టైం లాస్ అవటం జరిగింది. ఉన్న షార్ట్ పీరియడ్లో పిల్లలకు ఎఫెక్టివ్గా టీచింగ్ చేయడానికి అండ్ వాళ్ళు ఎఫెక్టివ్గా లెర్న్ అవ్వడానికి ఈ TLM అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. పెద్ద చార్ట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగా చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఈ యొక్క టాస్క్ని మాకు ఇచ్చిన మా ఆర్పి మేడం ఆశా మేడంకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన సమగ్ర శిక్ష అండ్ మెయిన్లీ శ్రీలత మేడంకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.